దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 1-5 వచనాల వరకు చదువుకుందామండి. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము తిప్పుకొనుము. పరిశుద్ధ స్థలమును బట్టి ఇశ్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులేమి దుష్టులేమి నీలో ఎవరూ నుండకుండా అందరినీ నిర్మూలము చేయుటకైన ఖడ్గము ఒరదూసియున్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరును మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది. యెహోవానైన నేను నా ఖడ్గము ఒరలో పడకుండా దాని దూసియున్నానని జనులందరూ తెలుసుకొందురు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త దేవుని చేత పిలువబడి దేవుని మాటలు అందరికీ చెప్పమని ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలువబడిన తర్వాత అక్కడున్న బబులోను చెరలో ఉన్న వారందరికీ కూడా, యూదా ప్రజలు ఇశ్రాయేలీలందరికీ కూడా ఒక వర్తమానాన్ని తీసుకొచ్చాడు. దేవుడినైన యెహోవా చెప్పిన మాటలు ఇవి అని చెప్పి ఏం చెప్పాడు అంటే, యెహోవా సెలవిచ్చినదేమనుగా నేను నీకు విరోధినైతిని అనే మాట మనం చదివాం. యెహోవా చెప్పిన మాట ఏంటంటే, దేవాతి దేవుడే ఆయన ప్రజలకు, ఇశ్రాయేలీల ప్రజలకు, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే కనుక యూదా ప్రజలకు, దేవుని పిల్లలైనటువంటి వారికి, దేవునితో నిబంధన కలిగిన వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు విరోధినైతిని అనే మాట చెప్పాడు. ఈ మాట నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకనంటే దేవుని ఎరుగనటువంటి వారు, లేదంటే దేవుని పిల్లలు కానటువంటి వారికి ఈ మాట చెప్తే ఏదో ఇట్ కెన్ బి అండర్స్టాండబుల్. దేవుని ప్రజలైన వారికి, దేవునితో నిబంధన చేసిన వారికి, ఆయన రక్తములో కడగబడిన వారికి, యెరూషలేము దేవాలయంలో ఉన్న వారికి ఈ మాట చెప్తున్నాడు. నేను నీకు విరోధినైతిని. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు ఇంత కఠినంగా దేవాతి దేవుడు, యెహోవా దేవుడు ఆయన పిల్లలైన వారి మీద ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు అని మనం చూస్తే, అంతేకాకుండా నీతిపరులనేమి దుష్టులనేమి వీరెవ్వరూ ఉండకుండా యెహోవా ఖడ్గం ఒకటి బయలుదేరింది, అది ఒరలో పడకుండా దూసి ఉన్నది అనే మాటను మనం అందరూ చదువుతున్నాం. ఎందుకు ఇంత కోపంగా దేవుడు వ్యవహరిస్తున్నాడు? ఇక్కడ వాళ్ళు చేసిన పనులు అటువంటివి. వాళ్ళు చేసిన దేవునికి విరోధముగా, దేవునికి హేయకరమైన కార్యములు చేశారు. ఆ కార్యములు ఏంటో మనం తెలుసుకొని ఉంటే గనక మన జీవితంలో అలాంటి హేయమైన క్రియలు, హేయమైన కార్యములు ఇంకా ఏమన్నా చేస్తూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా అవి విడిచిపెట్టి మరలా ఆయన వైపు తిరిగినట్లయితే కనుక ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉంటాము. ఈ చదవబడిన వాక్య భాగంలో స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటి అనంటే, యెహోవా ఖడ్గం ఒకటి ఉరిదీసి ఉన్నది. కానీ ఎవరి మీదకి అనంటే యూదా ప్రజలు. యూదా ప్రజలందరూ ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. ఎందుకు ఉన్నారు అక్కడంటే దేవునికి విరోధమైన కార్యాలు చేశారు, దేవునికి హేయమైన క్రియలు చేశారు. ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగా చేసినందుకు దేవుడు ఉగ్రతగా చూపిస్తూ ఆయన ఖడ్గమును ఒకటి పంపిస్తున్నానని యెహెజ్కేలు ప్రవక్తను పిలుచుకొని చెప్పిన మాట ఈ మాట. ఇంతకీ వీరు చేసిన తప్పిదాలేంటి, వీళ్ళు చేసిన హేయ క్రియలేంటో మనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 5-18 వచనాల వరకు మనం చూస్తే వాళ్ళు చేసిన క్రియలన్నీ కూడా మనకి స్పష్టంగా కనబడతాయి. ఆ హేయ క్రియలు ఏంటో మనం యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 5-18 వచనాల్లో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. 8వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. నరపుత్రుడా, ఉత్తర వైపు తేరు చూడమని యెహోవా నాకు సెలవియ్యగా, నేను నీకు ఉత్తర వైపు బలిపీఠము గుమ్మములో లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విగ్రహం కనబడిందండి. ఇక్కడ ఎక్కడ కనబడింది ఈ విగ్రహము? యెరూషలేము దేవాలయంలో ఈ విగ్రహం కనబడింది. ఈ హేయమైన క్రియలు చేస్తున్నారు దేవుని ప్రజలైనటువంటి వీరు ఏం చేస్తున్నారంటే భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు. ఎక్కడ ఈ విగ్రహారాధన చేస్తున్నారంటే ఎక్కడో బయట కాదు, యెరూషలేము దేవాలయంలో వీళ్ళు చేస్తున్న విగ్రహారాధన. విగ్రహం ఒకటి కనబడిందంట. అంతేకాకుండా ఇక్కడ 6వ వచనంలో చూడండి, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. ఈ మాట చూసినప్పుడు
దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా వీళ్ళు హేయమైన కృత్యములు చేస్తున్నారు చూచితివా అని. ఇదంతా కూడా యెహెజ్కేలుకి దర్శన రూపంలో దేవుడైన యెహోవా ఒక దర్శనం ఇచ్చి, ఇక్కడ నా ప్రజలైనటువంటి వారు ఏం చేస్తున్నారో చూడు, ఎక్కడో కాదు యెరూషలేము దేవాలయంలో వాళ్ళు చేస్తున్న పనులు చూడు అని చెప్పి యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు దర్శన రూపంలో చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా వారు చేసిన పని ఏంటంటే విగ్రహారాధన. భయంకరమైన విగ్రహారాధనలో వారు ఉన్నారు. ఒక విగ్రహం కనబడెను అని చూస్తున్నాను. రెండోదిగా మనం చూస్తే 10వ వచనం చూద్దామండి. నేను లోపలికి పోయి చూచితిని, అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములు, హేయమైన మృగము ఆకారములు అనగా ఇజ్రాయేలీలు దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్లుగా కనబడెను. రెండోదిగా ఏంటంటే, వీళ్ళ భయంకరమైన విగ్రహారాధన ఏ రకంగా వెళ్ళిందంటే, యెరూషలేము దేవాలయములో ఉన్న సీక్రెట్ రూమ్స్, ఎక్కడైతే ఆ గదులు ఉన్నాయో ఆ గదులు అన్నిటిల్లో కూడా వీళ్ళు రహస్యమైన పాపములు చేస్తున్నారు. ఈ రహస్యమైన పాపములు దేవునికి హేయమైనవి. ఇక్కడ చూసినట్లయితే 12వ వచనం క్లియర్గా కనబడుతుంది, చూడండి ఒకసారి. పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా. వాళ్ళు చీకటిలో చేయుచున్న పాపములు అంటే రహస్య పాపములు. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు, నిబంధన కలిగినటువంటి వారు, దేవునితో సహవాసంలో ఉన్నానని చెప్పుకుంటూ యెరూషలేము దేవాలయములో దేవుణ్ణి ఆరాధించే చోట, దేవుణ్ణి మహిమపరిచే చోట, ఆ గదులలో రహస్య పాపముల్లో ఉన్నారంట. ఈరోజు అనేక మంది రహస్య పాపాల్లో ఉన్నారు. ఆ రహస్య పాపాల గురించి మాట్లాడుకుంటే మనకి సమయమే సరిపోదు. నేను అమెరికా నుంచి ఇండియా వరకు వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎక్కడ లేని పాపం సంఘాల్లోనే ఉంది అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్, కొన్ని పోల్ తెలియజేసింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రహస్య పాపాల గురించి చెప్పాలంటే మీ వివాహ జీవితాల్లో ఉన్న రహస్య పాపాలే అవ్వచ్చు, వ్యక్తిగత జీవితంలో ఉన్న రహస్య పాపాలే అవ్వచ్చు, ఏదైనా కూడా దేవునికి హేయకరమైనవి. ఎప్పుడైతే దేవునికి ఎప్పుడైతే నీవు దేవునికి హేయకరమైన విరోధకరమైన పనులు చేస్తావో ఖచ్చితంగా ఆయన యొక్క ఉగ్రత నీ మీద ఉంటుంది అని గుర్తుంచుకొని మన మనసును ఆయన వైపు తిప్పేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. 8వ అధ్యాయంలో మరి ఒక పాపాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడండి. యెహెజ్కేలు ప్రవక్తకు వారు చేసిందేంటో బయలుపరుస్తూ ఇక్కడ 16వ వచనంలో చివరి మాట ఉంటుంది చూడండి. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఎవరు వీళ్ళు నమస్కారం చేసేదంటే ఇజ్రాయేలీలు పెద్దలు, నాయకులు, యెరూషలేము మందిరంలో ఉన్న నాయకులు సూర్యునికి నమస్కారం చేస్తున్నారంట. ఇంతకంటే హేయమైన కృత్యాలు ఇంకేమన్నా ఉంటాయండి? ఇంతకన్నా హేయమైన పాపాలు ఇంకేమన్నా ఉంటాయా? యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు బయలుపరుస్తూ ఏమని చెప్పాడంటే, మొట్టమొదటిగా వాళ్ళ రోషం కలిగిన విగ్రహాన్ని ఒకటి తయారు చేశారు. రెండోదిగా యెరూషలేము దేవాలయములో గదులలో సీక్రెట్ సిన్స్ చేస్తున్నారు, రహస్య పాపములు చేస్తున్నారు. మూడోదిగా చూస్తే సూర్యున్ని నమస్కారం చేస్తున్నారు. దేవుడు ఇంత కోపపడడానికి గల కారణం ఏంటంటే విగ్రహారాధన. ఇక్కడ 18వ వచనంలో అంటున్న మాట చూడండి. కాబట్టి మీరు ఈ పనులన్నీ చేస్తున్నందుకు, ఈ విగ్రహారాధన చేస్తున్నందుకు, ఇక్కడ 18వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును కనుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను ఆలకింపను. మన ప్రార్థనలు ఆలకించాలి అని అంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేయబడాలి. మనలో ఉన్న ఆ అవిధేయతను, మనలో ఉన్న ఆ విగ్రహారాధనను, లేదంటే ఆ విగ్రహాలను తొలగించినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. మనలో ఉన్న పాపాన్ని తీసివేయకుండా, మనలో ఉన్న అవిధేయతను తీసివేయకుండా దేవుని చేత ఆశీర్వాదాలు పొందాలి అని అనుకుంటే మాత్రం అది సాధ్యపడేది కాదు. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మనలో ఉన్న పాపాన్ని తీసివేయకుండా దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకోవడం అసాధ్యం. దేవుని ఆశీర్వాదాలు పొందాలి అని అంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడాలి. దేవునికి విధేయత కలిగి మన హృదయాన్ని, మన మనస్సుని ఆయన వైపు తిప్పినప్పుడు మాత్రమే ఆయన ఆశీర్వాదాలని మనం అనుభవించగలం. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, కానీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకునే స్థితిలో మనం ఉండేవారిగా ఉండాలి. నేను యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు నాకు ఇంకా గుర్తుంది, చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, 7 years తర్వాత నేను ఇండియాకి వస్తున్నప్పుడు ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. దుబాయ్ ఫ్లైట్లో ఉన్నా, దుబాయ్ నుంచి హైదరాబాద్ ల్యాండింగ్, ఇంకో పావు గంటలో ల్యాండింగ్ అనగా ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. నేను నిద్ర లెగ్సాను వెంటనే ఎప్పుడెప్పుడు ల్యాండింగ్ అంటే 15 minutesలో చూపించారు. చూపించిన తర్వాత 15 minutes అయిపోయింది.
20 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాలు అయిపోయింది, 40 నిమిషాలు ఇంకా గాల్లోనే ఉన్నాం. నాకు ఇంకా సహనాన్ని కోల్పోయి ఆ ఎయిర్ హోస్టెస్, మేడం ఏం జరుగుతుందండి, పావు గంటలో దింపేస్తానన్నారు, పావు గంటలో ల్యాండింగ్ అన్నారు, ఇంకా 40 నిమిషాలు ఇంకా గాల్లోనే ఉన్నామంటే ఆ ఎయిర్ హోస్టెస్ ఏ పైలట్ని కనుక్కొని వచ్చి చెప్తాను అన్న. వచ్చి నాతో చెప్పిన మాట ఏంటి అని అంటే, మేము ల్యాండ్ అవ్వడానికి, మిమ్మల్ని దింపేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ కింద రన్వే మీద ఇంకా కొన్ని ప్లేన్స్ వెళ్ళాల, అవి వెళ్ళేంత వరకు కూడా మనం ల్యాండ్ చేయడానికి కుదరదు అని. నేను ఎంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను ఆ రోజు. కానీ ఒక్క క్షణం ఆ రోజు సర్లేని అలా కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఈ రోజుల్లో కూడా చాలామంది జీవితాల్లో పాపాన్ని పెట్టుకొని ఉంటున్నారు. ఆ పాపాన్ని తొలగిస్తే తప్ప దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోకి రావు. ఆ అవిధేయతని తొలగిస్తే తప్ప దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగవు. అవి తీసివేయకుండా, ఆ పాపాన్ని తొలగించకుండా దేవుని ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు కూడా అదే మాట అంటూ ఉంటాడేమో, నేను ఆశీర్వదించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామని ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దేవాతి దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పిలుచుకొని వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు విరోధిని అయ్యి ఉంటాను, నేను నీ ప్రార్థనలు ఆలకించను, మీ ఎవ్వరి ప్రార్థనలు నేను చెవియొగ్గను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళలో 3 విషయాలు వెలికి తీసాం. మొట్టమొదటిగా ఏంటంటే భయంకరమైన విగ్రహారాధన, రెండోదిగా ఏంటంటే హింస, అన్యాయం చేస్తున్నారు ఆ యొక్క దేశాల్లో, మూడోదిగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మోసపూరితమైన ఆరాధన, విగ్రహారాధన, వైలెన్స్ అండ్ ఇన్జస్టిస్, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ హిపోక్రసీ ఇన్ వర్షిప్. ఈ 3 విషయాలను బట్టి దేవాది దేవుడు, యెహోవా దేవుడు అంటున్న మాట, ఆ ఇజ్రాయేలీలు ప్రజలతో, దేవునితో నిబంధన చేసిన ప్రజలతో అంటున్న మాట, మీలో ఈ పాపము ఉన్నది కాబట్టి నేను మీ స్వరాన్ని నేను వినను, మీ ప్రార్థనని నేను ఆలకించను అని చెప్తున్నాడు. ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన హృదయంలో ఏమన్నా పాపములు ఉన్నాయా, మన హృదయంలో ఏమన్నా విగ్రహాలు ఉన్నాయా అని మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళేవారిగా ఉండాలి. మన దేవాలయంలో ఏం విగ్రహాలు ఉన్నాయండి అని అనుకోవచ్చేమో, మన ఫిజికల్గా బిల్డింగ్లో విగ్రహాలు లేకపోవచ్చు. పాత నిబంధనలో ఫిజికల్ టెంపుల్ లేదంటే ఓ ఫిజికల్ బిల్డింగ్ దేవాలయం అయి ఉండొచ్చు, యెరూషలేము భవనం ఒక దేవాలయం అయి ఉండొచ్చు. కానీ నూతన నిబంధనలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేహము దేవుని ఆలయం అని నువ్వు గుర్తించవా? ఈ ఆలయము, మన దేహము దేవుని ఆలయము. ఈ ఆలయంలో ఉన్న విగ్రహాల గురించి ఈరోజు మాట్లాడదామని అనుకుంటున్నాను. ఈరోజు ఈ ఆలయములో ఉన్న విగ్రహాలను మనం అడ్రస్ చేసేవారిగా ఉండాలి. ఈ దేవాలయములో, ఈ దేవాలయములో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం. ఈరోజు ఈరోజు 3 విషయాలు చెప్పానండి: విగ్రహారాధన, వైలెన్స్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ హిపోక్రసీ ఇన్ వర్షిప్. ఈ ఉదయకాల సమయంలో మాత్రం ఈ సమయమున విగ్రహారాధన గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. అసలు విగ్రహారాధన అంటే ఏంటి అని అంటే, దేవుని స్థానానికి బదులుగా వేరేది ఏది పెట్టినా కూడా అది విగ్రహమే. దేవునికి బదులుగా, దేవుడిచ్చు ఆశీర్వాదాలకి బదులుగా దాన్ని రిప్లేస్ చేసి ఇంకేదైనా వేరే దానికోసం ఎదురు చూస్తే అది విగ్రహం అనే చెప్పొచ్చు. నిర్గమాకాండంలో మనం చూస్తే, మోషే కొండపైకి వెళ్ళినప్పుడు, సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళి దేవుడు ఇచ్చిన ఆ పలకలను తీసుకొచ్చేటప్పుడు కింద వీళ్ళందరినీ వెయిట్ చేయమన్నప్పుడు వారందరూ వెయిట్ చేయకుండా దేవునికి బదులుగా ఇంకొక ప్రతిమను నిర్మించుకున్నారు, ఒక బంగారు దూడను నిర్మించుకున్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ మొదటి వచనంలో 33 మొదటి వచనంలో మనం చూస్తే, మోషే తడువు చేయుట చూచి అనే మాట చూసా. మొట్టమొదటి క్వశ్చన్ మీ అందరినీ అడగాలనుకుంటుంది ఏంటంటే, మోషే వెళ్ళేటప్పుడు ఏమన్నా నేను ఈ సమయానికి లేదా ఇన్ని రోజులకి నేను తిరిగి వస్తానని ఎక్కడన్నా చెప్పాడా? ఎక్కడా కూడా చెప్పలా. అయినప్పటికీ కూడా మోషే తడవు చేయుట చూచి అని చెప్పి వీళ్ళు ఆగలేక వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు ప్రవర్తించారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, విగ్రహ హృదయం ఎలా ఉంటుంది అంటే, మన టైమింగ్, గాడ్స్ టైమింగ్ ఈజ్ డిఫరెంట్. ఈ సమయంలో ఈ పని అవ్వలేదు కాబట్టి దేవుని మీద ఇంత సమయం నేను వేచి చూచాను, అయినప్పటికీ అవ్వలేదు కాబట్టి ఇంకొక ఆలోచన చేద్దాం, ఇంకొక ప్రణాళిక చేద్దాం, ఇంకేదైనా కానిద్దాం అని చెప్పి నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రణాళికతో చేస్తావు చూసావా, అదే విగ్రహ హృదయం. ఈ రోజుల్లో మన జీవితంలో మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడానికి ఉదయకాల సమయంలో ఇక్కడ వచ్చి ఉన్నాం. దేవుని గురించి వేచి చూడకుండా, నేను అనుకున్న సమయంలో ఇది జరగలేదు కాబట్టి దేవునికి బదులుగా నా సొంత ప్రణాళికలు ఎన్ని చేశాను, ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లో నా లైఫ్లో
ఎక్కడ నా సొంత ప్రణాళికలు ఉపయోగించి దేవుణ్ణి సంప్రదించకుండా నా ఇష్టం వచ్చినట్టు చేశానో, దేవునికి బదులుగా నా సొంత ఆలోచనలు పెట్టానో, ఆ విగ్రహాన్ని తీసివేయమని దేవుణ్ణి వేడుకునే వారిగా ఉండాలి. లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఒక్క నిమిషం ఆలోచించి దానికోసం ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఎంతమంది అయితే మీ మనసును ఆయన వైపు తిప్పి, ప్రభువా నా సొంత ప్రణాళికలతో నీ మీద ఎదురు చూడకుండా నా సొంతంగా నేను చేశానో దాని నుంచి నన్ను తీసివేయండి, తొలగించండి అని ప్రార్థించే వారిగా ఉండాలి. చాలామంది చూడండి, ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకో, మిమ్మల్ని ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాట అన్న వెంటనే మీరు చాలా కోపంతో ఎలాగైనా ఏదోటి చేయాలి అని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీకు అన్యాయం జరిగితే నాకు జరిగినట్టు, ఎవరన్నా నిన్ను ముట్టుకుంటే నా కనుగుడ్డును తాకినట్టు అనే మాటను మనం విశ్వసించే వారిగా ఉండి దేవుని కోసం ఎదురు చూసి, అది మనకి జరిగిన అన్యాయం అయినప్పటికీ కూడా దేవుడే దానికి సరి అయిన సమయంలో ఆయన సమయంలో న్యాయం తీరుస్తాడు అనే నమ్మకం ఉంచకుండా మన సొంత ప్రణాళికలు మనం చేస్తాం. చూసారా, వీడు నన్ను ఎంత ధైర్యం ఉంటే వీడు నన్ను ఇలా అంటాడా, వీడికి ఏదో ఒకటి చేయాలి, ఎలాగోలా వీడిని నాశనం చేయాలి, పడుకున్నప్పుడైనా రాయేసి చంపేయాలి వీడిని అని ఏదైతే పన్నాగాలు పన్నుతూ ఉంటాం చూసారా, అదే విగ్రహం అంటే. చాలామంది మన కుటుంబాల్లో కూడా ఏదన్నా ఒక రకమైన ఇబ్బంది వచ్చినప్పుడు, లేదంటే ఈఎంఐలు కట్టాలన్నా, లేదంటే ఇంకేదన్నా ఆలోచన వచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబానికి యజమానిని నేనే, నన్ను విశ్వసించు అనే మాట కంటే, నిన్ను నువ్వు ఫిక్స్ చేసుకుందావు, నువ్వు ఎక్కడెక్కడికో పరిగెడతావు చూసావా, అదే విగ్రహం అంటే. దేవుని కోసం ఎదురు చూడకుండా నీ సొంత ప్రణాళికతో నువ్వు చేసే ప్రతిదీ కూడా విగ్రహమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిర్గమాకాండంలో అక్కడున్న ప్రజలందరూ చేసిన పని అదే. ఆ బంగారు దూడని ఎందుకు చేసుకున్నారంటే, దేవుని కోసం ఎదురు చూడకుండా మరలా తిరిగి వచ్చుట ఆలస్యం అవ్వడం వల్ల వాళ్ళ సొంత ప్రణాళికలో ఒక విగ్రహాన్ని చేసుకున్నాం. ఈరోజు మన జీవితాల్లో దేవుని కోసం ఎదురు చూడకుండా మన సొంత ప్రణాళికలు ఎక్కువ చేసుకున్న ప్రతిసారి కూడా మన ఆలయంలో, దేహమను ఈ ఆలయంలో ఒక్కొక్క విగ్రహాన్ని వెలికి తీస్తున్నాం. దేవునికి అవిధేయమైన కార్యములు చేస్తున్నాం. దేవుని సంఘానికి వచ్చిన మనం అందరం కూడా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రభువా నా సొంత ఆలోచనలు అనే విగ్రహాన్ని తీసివేయండి, నా నా యొక్క కంట్రోల్, ఈ యొక్క కంట్రోల్ నేచర్ని తీసివేయండి. నా జీవితంలో నేను చేయలేను, కానీ నీవు నాకు తోడుంటే సమస్తము చేయగలను, నీ మీద ఆధారపడుతున్నాను, నీ మీద నేను వేచి చూస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయగలవని ఎంతమంది అయితే హృదయపూర్వకంగా ఆయనతో చెప్తారో, మన మనసుని ఆయన వైపు తిప్పుతారో, వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలులు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఇక్కడ విగ్రహాలను గురించి చూసినప్పుడు, విగ్రహాలు ఆరాధించిన వారి జీవితంలో వారు ఏ విధంగా ఎంత దారుణంగా దయనీయంగా మరణించారో మనం చూద్దామండి. నిర్గమాకాండంలో ప్రజలు దేవుని స్వరాన్ని కోసం ఎదురు చూస్తూ విగ్రహాలను చేసుకున్నారు. యెహెజ్కేలు కాలంలో ప్రజలు దేవుని స్వరాన్ని వినకుండా వారి జీవితాల్లో విగ్రహాలు చేసుకున్నారు. మన జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ముందు ఇతర దేవతలు ఉండకూడదు. 10 కమాండ్మెంట్స్లో ద ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే, యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. నాకు ముందుగా వేరే దేవతలు ఏది కూడా ఉండకూడదు. ఆయన స్థానాన్ని ఆయనకి మాత్రమే ఇచ్చేవారిగా ఉండాలి. హీ ఈజ్ ఎ క్లాస్ బై హిమ్సెల్ఫ్, హీ ఈజ్ యునీక్ అండ్ హీ ఈజ్ ఎ కింగ్ అండ్ హీ షుడ్ బి ద లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయనకి ఇచ్చే స్థానం మన జీవితంలో వారు ఎవ్వరికీ ఇచ్చేవారిగా ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క విగ్రహము, ఈ దేహములో ఉన్న దేవాలయంలో ప్రతి ఒక్క విగ్రహమును తొలగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు తెరవని తలుపులు మీరు బలవంతంగా తెరవాలనుకుంటారు కదా, అదే విగ్రహం. దేవుడు మాట్లాడే వరకు మనం ఆగకపోతే మనమే దేవుడిలాగా ప్రవర్తిస్తున్నామని దాని అర్థం. దేవుడి స్థానాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎంతోమంది ఇలా విగ్రహారాధన చేసి వారి జీవితంలో ఎన్నో కోల్పోయారు. మొట్టమొదటిగా ఇందాకే చదివాను, అహరోను అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి బంగారు దూడను చేశారు. వాళ్ళందరికీ ఆ యొక్క విగ్రహారాధన చేసినప్పుడు వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటంటే 3,000 మంది చనిపోయారు ఆ రోజు. దాని తర్వాత రాజైన సొలొమోను, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే, ఈ రాజుల గ్రంథంలో సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ అన్య దేవతలను లోపలికి తీసుకొచ్చాడు, ఉన్న రాజ్యాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. ఇలాగా బైబిల్లో చూస్తే అనేక మంది విగ్రహారాధన చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప శ్రమే ఎదురైంది. అదే ఎవరైతే విగ్రహములను విడిచి దేవుని వైపు తిరిగారో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. విగ్రహాల నుంచి విడిచిపెట్టిన వారిని చూస్తే దేవుని దయ పొందుకున్నారు. ఈరోజు మనము కూడా విగ్రహములను విడిచిపెట్టి దేవుని దయను పొందుకునే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా అబ్రహామును చూస్తే విగ్రహాలను విడిచిపెట్టాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. యెహోషువ
24 చూస్తే నీ తల్లిదండ్రులు ఇతర దేవతలను సేవించిరి అనే మాట చూస్తున్నాం. అయితే ఆదికాండం 12:1-3 చూస్తే నీ తండ్రి ఇంటిని విడిచి వెళ్ళుము, నీ ద్వారా అన్ని జనములు ఆశీర్వదించబడతారు. ఎప్పుడైతే ఆ తండ్రి స్థలమును విడిచి వెళ్ళాడో అబ్రహాము, అప్పుడు మాత్రమే ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము తండ్రి టైంలో వాళ్ళందరూ అన్యదేవతలను సేవించారు. ఎప్పుడైతే అన్యదేవతలను విడిచిపెట్టి దేవుని మాటకు విశ్వాసం ఉంచి అబ్రహాము బయలుదేరాడో, జనములకు తండ్రిగా చేశాడు, బహుగా ఆశీర్వదించి దేవునికి స్నేహితుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. దేవుని దయ పొందుకున్నాడు అబ్రహాం. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మన జీవితంలో ఈ దేహముని దేవాలయంలో ఉన్న ఆ విగ్రహాలను తొలగిస్తే మనము కూడా అబ్రహాము వలె దేవుని దయ పొందుకుంటాం, అత్యధికంగా ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రెండోదిగా చూస్తే కనుక 2 రాజుల గ్రంథం 23:1-25 చూస్తే 16 ఏళ్ల వయసులోనే దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. దేవుణ్ణి వెతికాడు. దేవుణ్ణి వెతికిన తర్వాత 20 ఏళ్లకే అక్కడ ఆ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్క విగ్రహాలని కూడా ధ్వంసం చేశాడు. అలా చేసినప్పుడు దేవుని ఉగ్రత అతని మీదకి రాకుండా దేవుని యొక్క ఉగ్రత డిలే అయ్యింది. దేవుని ఆశీర్వాదాలను, దేవుని దయను పొందుకున్నాడు. ఇలా మనం బైబిల్లో చూస్తే మన వ్యత్యాసాలను చూడొచ్చు. విగ్రహారాధన చేసిన వారి జీవితాలు, రాజులు ఏమైపోయారో, విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వెంబడించిన వారు ఏ రకంగా దయ పొందుకున్నారు, ఏ రకంగా ఆశీర్వాదాలు పొందుకున్నారో అనేకమైన మనం చూడొచ్చు. అబ్రహాము, మనిషే, అలాగా కింగ్ జోసాయా, వీళ్ళందరూ కూడా చూస్తే విగ్రహములను విడిచిపెట్టారు, అత్యధికంగా దేవుని చేత దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా విగ్రహములను విడిచిపెడితే అత్యధికంగా దేవుని చేత ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో డిలీట్ వాట్ ఎవర్ ఇట్ డిస్ట్రాక్ట్స్ యూ. ఏదైతే మిమ్మల్ని దేవునికి మీకు దూరం చేస్తుందో, ఏదైతే అది విగ్రహ స్థానంలో ఉంది అని మీరు అనుకుంటున్నారో, ఖచ్చితంగా దానిని సంపూర్ణంగా డిలీట్ చేయండి. ఎవ్రీ డిస్ట్రాక్షన్స్. ఇఫ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ బాదరింగ్ యూ, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ బాదరింగ్ యూ, వాట్ ఎవర్ దట్ ఈస్ బాదరింగ్ యూ టు కమ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్, అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాదరింగ్ యూ టు హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, ఐ థింక్ యూ షుడ్ బ్రేక్ దట్ రైట్ నౌ. ఎప్పుడైతే నువ్వు దానిని విడిచిపెడతావో అప్పుడే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము, దయను, దీవెనను పొందుకుంటావు. ఆమేన్. విగ్రహములను విడిచిపెట్టిన వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో 2 లేదా 3 చెప్పి నా మాటలు ముగిస్తా. విగ్రహములను విడిచిపెట్టిన వారి జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు మొట్టమొదటిగా చూస్తే, విగ్రహములను విడిచిపెట్టిన వారి జీవితంలో కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అని అంటే శాంతి. దేవుని యొక్క ప్రశాంతత మన జీవితంలో దొరుకుతుంది. ఈ రోజుల్లో మన జీవితంలో కరువైంది ఏమన్నా ఉందంటే శాంతిగా లేకపోవడం, ప్రశాంతత లేకపోవడం. డబ్బులు ఉంటున్నాయి, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ శాంతి మాత్రం ఉండట్లా. ఒక ప్రశాంతత మాత్రం మన జీవితంలో దొరకట్లా. దేవుని నెమ్మది మన జీవితంలో దొరకట్లా. నా జీవితంలో నాకు తెలిసిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. అతనికి లెక్కలేనటువంటి డబ్బులు ఉన్నాయి. ఒక్క రాత్రిలో క్లబ్లోనే 50 లక్షలు ఖర్చు పెట్టాడు. అయినా కానీ అతను ఇంకా పర్వాలేదు, నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయన్నాడు. కానీ అతను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే అతని జీవితంలో శాంతి లేక, శాంతి కోసం వెతుక్కుంటూ ఎక్కడ ఉంటుందో, క్లబ్లో ఉంటుందా, పబ్లో ఉంటుందా అని చెప్పి ఎతుకుతూ ఉంటాడు. అతను చేసిన పని ఏంటంటే, నేను దేవుని తెలిసినప్పటి నుంచి నాకు హృదయంలో మాత్రం నెమ్మది కావాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా. అందుకే మంచి ఇల్లు కట్టుకుంటే నెమ్మది వస్తుందేమో అని చెప్పి ఓ మంచి బంగ్లా కొనుక్కున్నాడు. 1 నెల తర్వాత బోర్ కొట్టేది, వదిలేశాను అన్నాడు. దాని తర్వాత రోల్స్ రాయ్స్ కారు కొనుక్కున్నాడు. దాని తర్వాత అది బోర్ కొట్టింది, వదిలేశాడు. ఫోన్ కొనుక్కున్నాడు, వదిలేశాడు. ఇలా అన్నీ కూడా కొన్నాడు, వదిలేశాడు. కానీ ఎన్ని డబ్బులు ఉన్నా కానీ హృదయంలో మాత్రం నెమ్మది ఉండట్లా. దీనికి ఏంటి అని చెప్పి ప్రార్థన చేద్దామని చెప్పి నేను అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు చర్చ్లోకి వచ్చి మాట చెప్పినప్పుడు నేను ప్రార్థిస్తుండగా, ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తుండగా దేవుడు నాకు ప్రత్యక్షతలో చూపించిన మాట ఏంటంటే, ఎక్లీసియాస్టిస్ 3:11, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇటర్నిటీ ఇన్ యువర్ హార్ట్స్. దేవుడు నీ హృదయంలో నిత్యత్వాన్ని పెట్టాడు. అతను చేస్తున్న పని ఏంటంటే, దేవుడిచ్చిన శాంతి లేదంటే ఆ ప్రశాంతత మ్యాచ్ కావాలి అని అంటే ఈ లోకంలో ఉన్న డబ్బులోనో, ఈ లోకంలో ఉన్న బంగ్లాల్లోనో, కారుల్లో ఉంటుందేమో అని అనుకున్నాడు. కానీ దేవుని శాంతి ఎప్పుడు దొరుకుతుంది అంటే ఆయన వైపు తిరిగినప్పుడు మాత్రమే. నీ ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానమైనప్పుడు మాత్రమే మన జీవితంలో శాంతి, సమాధానాలు దొరుకుతాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు శాంతి కావాలన్నా,
ప్రశాంతత కావాలన్నా, నెమ్మది మన జీవితంలో కావాలన్నా ఎక్కడ దొరకదు, కానీ అది దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. యెషయా గ్రంథం 26:3 చూద్దామండి. యెహోవా మీద విశ్వాసముగా ఉన్న మనసు ఆయన సంపూర్ణమైన శాంతి కలుగు చేస్తాడనే మాటను మనం చూస్తున్నాం. ఎంతమంది అయితే యెహోవా మీద సంపూర్ణమైన మనసు పెడతారో వారి జీవితంలో అత్యధికమైన నెమ్మది, శాంతి, సమాధానాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్దామని. విగ్రహాలను విడిచిపెట్టిన వారికి కలిగే రెండో ఆశీర్వాదం ఏంటంటే శక్తి. అపోస్తల కార్యములు 1:8 మనం చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని శక్తి ఎప్పుడు పొందుకుంటాము అని అంటే, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన శక్తిని పొందుకుంటాం. మన జీవితంలో అసూయ, ద్వేషం, పాపంతో నింపుకున్నాం అనుకోండి, దేవుని శక్తి మనలో నిలవదు. దేవుని శక్తి ఎవరిలో నిలుస్తుంది అని అంటే, మన మనసులు ఆయన వైపు తిప్పిన వారి జీవితంలో దేవుని యొక్క శక్తి నిలుస్తుంది. ఆయన శక్తి సమస్తమును సాధ్యపరచగల శక్తి, అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసే శక్తి. ఆయన శక్తి నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇచ్చే శక్తి. ఆ పునరుద్ధాన శక్తి నీ జీవితంలో రావాలి అని అంటే విగ్రహములను విడిచిపెట్టిన వారి జీవితంలో మాత్రమే జరుగుతుంది. ఆయన మీద ఆనుకున్న వారి జీవితంలో మాత్రమే ఆయన శక్తి వస్తుంది. ఆయన కోసం ఎదురు చూసి పరిశుద్ధాత్మ మీద ఆధారపడే వారికి మాత్రమే ఆయన శక్తిని పొందుకుంటారు. నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక టెస్టిమనీ విన్నాను. ఎవరైతే పొనోగ్రఫీలో, అశ్లీల దృశ్యాలకి బాగా అలవాటు పడిపోయిన అతను పాస్టర్గా మారాడు. అతను చెప్తున్న టెస్టిమనీ, నాకు దేవుని శక్తి ఈ విధంగా సహాయం చేసింది కాబట్టి నేను దీన్ని జయించగలిగాను. ఒకప్పుడు పాన్లో పనిచేసేవాడిని, ఇప్పుడు పాస్టర్ అయ్యానని చెప్పి ఆ కాన్ఫరెన్స్లో అందరికీ సాక్ష్యం చెప్తుంటే అతను సాక్ష్యం అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారిని వెళ్ళి నేను కలిసి, ఇది మీకు ఎలా సాధ్యమైంది, వాట్ ఈజ్ ద ప్రాసెస్, ఇది చెప్పండి, ఏ విధంగా ఇది జరిగింది అని నాకు చెప్పండి అని నేను అడిగినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, నా శక్తి వల్ల అయితే నేను చేయలేను, ఐ క్యాంట్ బట్ గాడ్ కెన్. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మన జీవితంలో మన శక్తి, మన బలము ఉపయోగించుకొని చాలా విషయాల్లో జయం పొందాలి, జయించగలం అని అనుకుంటాం. కానీ ఎందరైతే దేవుని శక్తి మీద, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడతారో వారి జీవితంలో మాత్రమే శక్తిని చూస్తాం. పరిశుద్ధాత్మ మన జీవితంలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనం శక్తివంతులు అవుతాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. మనలో ఉన్న దేవుడు మనకి, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని గుర్తించి నీ ఆత్మ పురుషుడిని బలపరుచుకో, దేవుని యొక్క శక్తిని అనుభవించగలవు. నీ హృదయంలో ఫ్రీడమ్ ఉండాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఆ పరిశుద్ధాత్మ శక్తి మీరందరూ పొందుకోవాలనేది నా ఆశ. ఈ విగ్రహములను విడిచిపెట్టి ఎందరైతే ఆయన సంపూర్ణంగా పూర్ణ మనసుతో వేడుకుంటారో వారి జీవితంలో దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఆయన శక్తి. ఆయన శక్తి మీకు వచ్చినప్పుడు ఏదైనా జయించగలరు. ఎన్ని బ్యాక్లాగ్స్ అయినా క్లియర్ చేయగలరు. ఎంత పెద్ద బిజినెస్ ఇష్యూ వచ్చినా దాన్ని జయించగలరు. ఎంత పెద్ద కుటుంబ సమస్య అయినా, ఎంత పెద్ద చింత అయినా పరిశుద్ధాత్మ శక్తితో దాన్ని జయించగలరు. విగ్రహాలని విడిచిపెట్టిన వారి హృదయాల్లో వచ్చే మరొక ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. కీర్తన 91:1 చూస్తున్నాం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను చెప్పుచున్నాను. ఈ వాక్యం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇచ్చు రక్షణ ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి రక్షణ. ఈ లోకంలో ఎవ్వరూ నీకు రక్షణలు కలిగించలేరు. ఏ సెక్యూరిటీ గార్డ్స్ మీకు రక్షణలు కలిగించలేరు. కోవిడ్ వచ్చినప్పుడు మనం చూసాం, ఎవరు బ్రతికించగలిగారు? డబ్బులు బతికించగలిగినాయా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ బతికించగలిగిందా? ఏది బతికించగలిగింది? ఏది మన జీవితంలో బ్రతికించలేదు. కానీ ఏది మన జీవితంలో మనల్ని రక్షణ ఇవ్వలేదు. కానీ కేవలం ఆయన కృప మాత్రమే మనకి రక్షణనిచ్చింది. ఈరోజు చూస్తే కనుక, ఈరోజు మనం మన భద్రత ఎక్కడ పెట్టుకుంటున్నాం? మన రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంక్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, వీటిల్లో మన భద్రత, మన రక్షణ ఉండదు. కానీ దేవునిలో మాత్రమే రక్షణ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ విగ్రహాలను విడవాలని ఆశపడుతున్నారో, అలా విడిచి ఆయన వైపు తిరుగుతారో, దేవుడిచ్చు గొప్ప రక్షణ మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నేను యెహోవా నీడలో ఉన్నాను, నాకు ఏ విధమైనటువంటి భయము లేదు. యెహోవాని ఆశ్రయించిన వాడిని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. యెహోవాను నమ్ముకునే నా దేవుడు, ఆయన నాకు దేవుడుగా ఉండగా నాకు ఏ విధమైనటువంటి కొదువ, చింత ఉండదు. ఆయనిచ్చు రక్షణ ముందు ఈ లోకంలో నాకు రక్షణ ఏదీ లేదని ధైర్యంగా, విశ్వాసంతో ఎంతమంది అయితే ఆయన వైపు తిరుగుతారో, విగ్రహములను విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తారో, దేవుడు గొప్ప రక్షణ ఇక్కడ కూడి ఉన్న వారందరికీ దేవుడు దయచేయబోను గాక. ఆమెన్.
ఇక్కడ మనం యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయాన్ని మరలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది దేవుని రక్షణను పొందుకున్నారు, దేవుని సంరక్షణను పొందుకున్నారు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చిన వారు ఉన్నారు. ఆ ఖడ్గము అందరి మీద పడలేదండి. ఆ ఖడ్గము కొంతమంది మీదే పడింది. ఈ సమయంలో మీ అందరికీ చెప్పాలనుకుంటున్న మాట, చదవబడిన వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథం 21:1-5 వచనాల్లో మనం చూసాం. ఎవరైతే విగ్రహారాధన చేశారో, ఎవరైతే దేవునికి అన్యాయస్తులుగా వ్యవహరించారో, దేవునికి మోసపూరితమైన ఆరాధన చేశారో, వీరందరి పట్ల దేవుని ఖడ్గము ఒకటి బయలుదేరింది. ప్రతి ఒక్కరి మీద ఆ ఖడ్గం పడుతుంది. నీతిమంతులేమి, దుష్టులేమి, వీరందరి మీద ఆ ఖడ్గం పడుతుంది, జాగ్రత్త అని ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా వారందరితో దేవుని మాటలు పలికించి దేవుడు చెప్తున్న మాట, నేను నీకు విరోధిని అవుతానని. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంఘానికి వచ్చిన మనము దేవుని ఉగ్రతకు పాత్రులు కాకుండా దేవుని కనికరమును పొందుకునే వారిగా ఉండాలి. ఆ యొక్క చెరలో కూడా కొంతమంది దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని ఖడ్గము వారి మీద పడకుండా కొంతమంది తప్పించుకోగలిగారు. ఆ తప్పించుకునే గుంపులో మన కర్మేల్ సంఘం ఉండాలనేదే నా ప్రార్థన. ఆ యొక్క కనికరం పొందే గుంపులో మనందరం కూడా ఉండాలని, సార్వత్రిక సంఘము అందరూ కూడా ఉండాలనేదే నా ప్రార్థన. ఇక్కడ చూస్తే ఎవరు ఆ యొక్క కనికరాన్ని పొందుకున్నారు అని అంటే యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 8-10 వరకు చూద్దామండి. అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోయినప్పుడు ఖడ్గమును తప్పించుకొనినను కొందరును నేను మీలో శేషముగా అన్యజనుల మధ్యన ఉండనిచ్చేదను. మరియు నిన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరుగజేయగా, చెరపట్టబడిన వారై శేషించిన వారై అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని తాము అనుసరించిన హేయ కృత్యములన్నిటినీ, తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహించుకొనెను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే కొంతమంది మాత్రం ఆ దేవుని ఖడ్గము, ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్న వారిగా ఉన్నారు. ఆ తప్పించుకున్న వారు ఎవరు? దేవుని కృప ఎవరికి లభించింది అంటే, ఆ బబులోను చెరలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న వారి జీవితంలో దేవుని కృప లభించింది. ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నువ్వు ఏ పాపంలో ఉన్నా, నీ మనసు దేవుని వైపు తిప్పి దేవుని గురించి మర్చిపోకుండా దేవుని గురించి జ్ఞాపకం చేసుకున్న వారి జీవితంలో మాత్రమే కృప లభిస్తుంది. నీ జీవితంలో దేవుని గురించి జ్ఞాపకం చేసుకో, గొప్ప కృప నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తామని. ఇక్కడ 6-8 వచనాల్లో మనం చూస్తే, నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయుదును, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది, నాకు ప్రోత్సాహంగా అనిపించింది. ఎందుకనంటే చెరలో ఉన్నప్పటికీ కూడా, బాధలో ఉన్నప్పటికీ, బందీఖానాలో ఉన్న వారందరూ కూడా ఎవరైతే దేవుని వాక్యాన్ని, దేవుని మాటను విశ్వసించారో వారికి మాత్రమే నూతన హృదయాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఈరోజు మన జీవితంలో నీ పాపం ఎటువంటిదైనా, నీ కష్టం ఎటువంటిదైనా, దేవుని మాటను విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో నూతనమైన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. నూతనమైనదిగా ప్రతిదీ కూడా నూతనంగా చేసి మాంసపు హృదయాన్ని నీకు ఇచ్చే దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఎవరికి ఆ కృప లభించింది అని అంటే, చెరలో ఉన్నా కానీ దేవుని వాగ్దానాన్ని విశ్వసించిన వారికి మాత్రమే ఆ కృప లభించింది. మన జీవితంలో ఎవరికి ఆ క్రొత్త హృదయం, మాంసపు హృదయం ఎవరికి లభిస్తుందంటే, ఎవరైతే పశ్చాత్తాపడి మరలా తిరిగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడతారో వారి జీవితంలో మాత్రమే ఈ యొక్క కొత్త హృదయాన్ని మీకు లభిస్తుంది. ఈ యొక్క గొప్ప కృప మీకు లభిస్తుంది. ఈ సమయంలో నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఆయన వైపు తిరుగుదాం, మన మనసుతో పశ్చాత్తాపడదాం, హృదయపూర్వకమైన పశ్చాత్తాపాన్ని కనుపరుచుదాం, దేవుని వైపు తిరుగుదాం, దేవుడిచ్చు గొప్ప ఆశీర్వాదాలను మన జీవితాల్లో పొందుకుందాం. ఆయనిచ్చు ఆ మాంసపు హృదయాన్ని, నూతనమైన హృదయాన్ని పొందుకునే వారిగా ఉందాం. పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్పిన మాట, నేను నీకు విరోధినై ఉంటాను. ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో, ఎవరైతే వైలెన్స్ అండ్ ఇన్జస్టిస్లో ఉన్నారో, ఎవరైతే మోసపూరితమైన ఆరాధన చేస్తున్నారో వారందరి మీదకి నా యొక్క ఖడ్గము ఉరిదీసి ఉన్నది, నేను నీకు విరోధినైతానని దేవుని వాక్యం చెప్తుంది. కానీ నూతన నిబంధనలో ఆ ఖడ్గము
కల్వరిలో సిలువ మీద పడింది. సిలువలో వేలాడుతున్న యేసు మీద పడింది. ఆ యేసు మీద పడటం వల్ల ఆ ఉగ్రత ఆయన తీసుకొని, దేవుని యొక్క ఉగ్రత ఆయన తీసుకొని, ఆయన రక్తము చిందించి మనందరినీ శుద్ధులుగా చేసి నిన్ను నన్ను నీతిమంతుడిగా చేశాడు. మనందరూ హృదయాలని కూడా నూతనమైన హృదయాలుగా మార్చి ఆయన కృపని, ఆయన కనికరాన్ని, విలువ లేనటువంటి మనకు ఆయన విలువని కేవలం ఎందుకు ఇచ్చాడంటే ఆయన కుమారుల్లో మాత్రమే మనకు అనుగ్రహించాడు. ఆయనలోనే మనకి స్వస్థత, ఆయనలో నిరీక్షణ, ఆయనలో విమోచన, ఆయనలోనే మనకి యొక్క ఆశీర్వాదం. ఈ ఉదయకాల సమయంలో ఆయనని మాత్రమే నమ్మేవారిగా ఉండాలి. కల్వరి సిలువలో యేసు మన కోసం వధింపబడిన గొర్రెపిల్లగా, ఆ ఖడ్గము చేత వధింపబడిన గొర్రెపిల్లగా నీ స్థానంలో నా స్థానంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన వైపు తిరుగుదాం, ఆయనను చూసేవారిగా ఉందాం. మన జీవితంలో గొప్ప మేలు, గొప్ప శాంతి, గొప్ప రక్షణ పొందుకొని మన జీవితంలో ఎనలేని కృప ఆశీర్వాదాలతో మన జీవితాలను తృప్తిపరిచే దేవుడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.